అనిత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనట లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళానట. వాళ్ళని బెదిరించి 50 లక్షలు విలువైన చీరలట నేను పట్టుకుపోయానట. వాళ్ళట నాకు ఓపెనింగ్ చేసినందుకు ₹1,00,000 ఇచ్చాడట. వీడికి చెప్పాడు, తాతగాడికి ఎవడగాని ఉన్నాడేమో చెప్పాడు, ఇచ్చాడట. అయినా సరే ఒప్పుకోపోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి తీసుకెళ్లానట. ఇది వేటు న్యూస్ లో వచ్చినట్టుగా ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. ఆ రోజు ఈవినింగే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మండల పార్టీ ప్రెసిడెంట్ చిట్టుబాబు గారు, మా లోకల్ నాయకులు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశాను. ఇదంతా జరిగినా కూడా, ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఫేస్బుక్ లోని గుడాల నానాజీ, ఈ వైసీపీ మొత్తం అంతా వైసీపీ బ్యాచ్, మొత్తం వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ కలిపి దీన్ని ట్రోల్ చేయటం. ఎవడో వేమవరం వైసీపీ, క్వాజా షాహిక్ వాళ్ళు వీళ్ళంతా కూడా దీన్ని ప్రచురం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం. మొన్నే సజ్జల భార్గవ రెడ్డి ఇలా గుండెల మీద చేసుకొని మరి చెప్పాడు, మాకు ఎట్టి పరిస్థితుల్లోని ఆడవాళ్ళ మీద మేము సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు మేము ప్రచురించము, అలాంటి సంస్కృతి మాకు లేదు అని సజ్జల భార్గవ రెడ్డి గుండెల మీద చేసుకొని మరి చాలా యాక్టింగ్ చేసి మరి చెప్పాడు. అలాంటి వాడు మరి ఈ రోజు ఏ సమాధానం చెప్తారు? అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక అనితా వంగల్ ఒక ఎక్స్ఎమ్మెల్యే మీద కేసు పెడితే ఆ షాపింగ్ మాల్ బయటకు వచ్చి మాట్లాడ్డా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వచ్చి ఒక మాట చెప్పరా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఒక కేసు లేదు, సోషల్ మీడియా షాపింగ్ మాల్ వాళ్ళ దగ్గర కేసు లేదు. నేను అక్కడికి వెళ్లేసరికి సుమారుగా మీలో సగం మంది, అంటే పత్రికా విలేకరుల సగం మంది ఇంకా అక్కడే ఉన్నారు. నేను మీరందరూ అక్కడ ఉండగానే నేను మళ్ళీ వచ్చి కారు ఎక్కాను. అంటే విషయం ఏంటంటే, ఎన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేసి నా తాలూకు ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఏమీ చేయలేక, నా మీద ఎటువంటి అవినీతి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిరూపించలేక, ఎటువంటి అవినీతి చూపించలేక, కేవలం ఒక దళిత మహిళనైన నన్ను టార్గెట్ చేయటానికి, ఇక్కడ గెలుస్తాను అన్న సంగతి వాళ్ళకి తెలిసి నన్ను టార్గెట్ చేయటానికి ఈరోజు ఇలాంటి అబద్ధపు ప్రచారాలను చేయటం అనేది చూస్తా ఉంటే సిగ్గుపడాలి. నేను దీని మీద లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతున్నా. దీని మీద పరువు నష్ట దావా వేస్తా. అట్ ద సేమ్ టైం ఎవడైతే వాలంటీర్ ఉన్నాడో వాడు ఈ న్యూస్ ని ఎవడైతే ఫార్వర్డ్ చేశాడో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ కి నేను వాళ్ళన్నిటి మీద కూడా నేను రిపోర్ట్ ఇవ్వబోతున్నా. ఎందుకంటే మీలాంటి రాజకీయాలు మేము చేయలేం. మీ నాయకుడు వాడుకొని వదిలేసి తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద పంపించేసినట్టు, లేకపోతే ఎవడు పడితే వాడిని బెదిరించి డబ్బులు లాక్కున్నట్టు, సీఎం కుర్చీ గురించి సొంత బాబాయిని హత్య చేయించినట్టు, అలాంటి రాజకీయాలు మేము చేయలేం. మేము ఎతికలుగా ఉంటాం, ఎతికలుగా రాజకీయం చేస్తాను. ముఖ్యంగా నిజంగా నేను ఈ రోజు ఎవడో మొన్న సాక్షి పేపర్లో రాశాను, నేను డైరెక్ట్ గా చెప్తున్నా, ఆ రోజు కూడా నేను మాట్లాడడం అవ్వలే. 600 కోట్లు నేనట అవినీతి చేశానని చెప్పి రాశాడు సాక్షి పేపర్ వాడు ఏకంగా. 600 కోట్లు వినడానికి సౌండింగ్ చాలా బాగుంది, కానీ 600 కోట్లు నేను అవినీతి చేశానని సాక్షి పేపర్ వాడు మెయిన్ పేపర్లో రాసుకోగలిగితే 4 సంవత్సరాల 9 నెలలు ఏం పీకో? నా మీద అవినీతి ఏదో చేశానని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు నా మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా, నేను ఏ అవినీతి చేశానో చూపించవచ్చు కదా. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఊరుకొని ఈ రోజు ఎలక్షన్స్ లో నేను ఇక్కడ పోటీ చేస్తున్నానన్న సంగతి తెలిసి, అన్ని సర్వేల్లో నేను గెలుస్తానన్న సంగతి నీకు తెలుసుకొని ఈ రోజు నా మీద బురదలే ప్రయత్నం చేయడానికి ఈ రోజు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు. నేను దమ్ముగా నిల్చుంటున్నాను. నేను అడ్రోడ్ సారిపల్లిపాలెం నా ఇల్లు, ఇక్కడే కూర్చుంటా. నువ్వు నా మీద ఏ అవినీతి ఆరోపణలు చేస్తున్నావు, ఏ అవినీతి నన్ను నిరూపించాలనుకున్నావు, నిరూపించి ట్రై చేయ ఒకసారి. నేను ధైర్యంగా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను. నీ ఊరికి ఇది చేశాను, నీ గ్రామానికి ఇది చేశానని చెప్పి ధైర్యంగా నేను ముందుకెళ్తున్నా. నేను ఎక్కడికి పారిపోలేదే. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొవ్వూరు వెళ్ళి నేను పోటీ చేసి వచ్చిన మళ్ళా తిరుగుదబాలు నేను ఇక్కడే కూర్చున్నా. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నాను. నేను అఫీషియల్ గా 3 సంవత్సరాల క్రితమే నేను ఇన్ఛార్జిగా తెచ్చుకొని రాజకీయం చేస్తున్నా. ఈ రోజు నా మీద చేయడానికి, నా మీద ఆరోపణ చేయడానికి, నన్ను నిరూపించడానికి ఏమీ లేక చీరలు పట్టుకెళ్ళింది, లేకపోతే బెదిరించింది. ఏదైనా కొంచెం ఆలోచన చేసి చేయండి, ఎవడైనా నమ్మేటట్టు చేయండి. అంతే తప్పించి ఎవడు అంటే మనిషి నోటికి అన్నం తినేవాడు ఎవడు దీన్ని నమ్మడు. కానీ ఈరోజు ఎలక్షన్ టైంలో ఒక వాలంటీర్లు స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి పెడతా. ఒకటి చెప్తున్నా వాలంటీర్లకి కూడా, ఈరోజు మీరు వాలంటీర్లు మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు. ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం మీరు రెజ్యూమ్లో రాసుకోవడానికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అని రాసుకుంటే మీకు జీవితాలు కూడా ఉండవు. లేకపోతే ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఈ 5 సంవత్సరాలు చేసిన మీ వాలంటీర్ ఉద్యోగానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీకు 5,000 ఇచ్చాడు. నిన్న మొన్న మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా
ప్రతి ఒక్క వాలంటీర్కి 5,000 పంచాడు. ఆ సంగతి ఏదో పేపర్లో చూస్తే కాదు, వాలంటీర్లో చెప్తున్నారు బయటకు వచ్చి మాకు 5,000 ఇచ్చారని. ఆ 5,000 కక్కుర్తిపడ్డారంటే మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకో తెలుసా, ఈ 5,000తో అయిపోయింది. రేపు పొద్దున్న వాలంటీర్ అని పేరు చెప్తే కనీసం ఏ కంపెనీ వాడు కూడా మీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధపడట్లే. ఈరోజు మీరు అంత చించుకుంటున్నారు. ఈరోజు మీ మీద ఎవడో ఒక కేసు పడితే రేపు పొద్దున రక్షించేవాడు ఎవడో ఉండట్లేదు మీకు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం మీరు కూడా పనిచేయండి. అలా ఉంటే ఫర్దర్గా మీకు ఒక భవిష్యత్ అయినా ఉంటుంది. లేదు జగన్మోహన్ రెడ్డి మీ గురించి మేము గొడ్లు చింపేసుకుంటాము, మేము నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు రాస్తాము అనుకుంటే కనుక డెఫినెట్గా మీ జీవితాలు పనంగా పెట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు రేపొద్దున్న ఏ జాబ్ చేయాలన్నా కూడా మీ మీద పడ్డ కేసుల వల్ల మీరు జాబ్స్ కూడా వెళ్ళలేరు. నేను మీకు ఒక అక్కగా చెప్తున్నా, మీకు ఒక సొంత అక్క అయితే ఎలా ఉండి చెప్తే మీకు బుద్ధి చెప్తుందో అలా నేను చెప్తున్నా. దయచేసి మీ పని మీరు చేసుకోండి, అంతే తప్పించి పాలిటిక్స్ చేయకండి.